హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రైని ఇలా చేసుకోవాలి అనుకుంటున్నారా? మటన్ ఫ్రైని స్పైసీ మరియు ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే చూడండి. ఇక్కడ నేను మటను ఇలా కోసుకొని కడుక్కొని ఉంచేసుకున్నాను. అలాగే ఒక ప్యాన్ అయితే తీసుకోండి. అందులో ఫస్ట్ మటన్ అనేది ఉడికించుకుందాం. గోట్ మటన్ అనేది తొందరగా ఉడకదు ఫ్రెండ్స్, అందుకోసమే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇలా అయితే ఉడికించుకోండి. ఇలా చూడండి, నేను ఉప్పు వేసుకొని మూత అనేది కొంచెమే ఇలా తెరిచి ఉంచండి, ఎందుకంటే పైకి పొంగి వస్తుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేవి ఎలా ఉడుకుతున్నాయో. ఇలా పొంగకుండా వాటర్ని ఇలా అయితే కలుపుకొని మూత అనేది హాఫే వేసుకొని ఉంచుకోండి, ఎందుకంటే పైకి పొంగి ఇలా అయితే వస్తుంది. ఈ వాటర్ అన్ని గుంజాకే వేరే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనేది కరివేపాకు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉంచేసుకున్నాను. ఇలా వాటర్ అనేవి సపరేట్ అయ్యాయి. కొంచెం వాటర్ అయితే ఉంచుకోండి. ఇలా 2 కప్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇలా 2 కప్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకొని నేను కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. కొంచెం అందులోనే వాటర్ అనేది ఉంచుకుంటే కరివేపాకు ఆనియన్స్ అనేవి మగ్గుతాయి. కొంచెం నేనైతే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని కలపండి. ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మటన్ ఫ్రై ఎలా చేయాలి అని భయపడకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా మరియు టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతేనా అనేటట్టు ఉంటుంది. చూడండి, వాటర్ అనేవి కొంచెం వాటర్ ఉంటే ఇలా అయితే ఉంటుంది. ఆనియన్స్ అనేవి మగ్గుతాయి కొంచెం వాటర్ ఉంటే. అలాగే కొంచెం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కలుపుకొని ఇలా మూత అయితే పెట్టేసుకోండి. మూత అయితే తీసి చూశాను, ఇలా అయితే వచ్చింది. కొంచెం కింద అనేది మాడిపోతూ ఉంది. ఇలాగే డోరగా ఎర్రగా రావాలి. మటన్ ఫ్రైని చేసుకోవాలంటే ఏ ఫ్రై చేసుకోవాలి అన్నా డోరగా రావాలి. ముక్కలు అనేవి కొంచెం డోరగా అయితే రావాలి, ఎర్రగా. ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. మళ్ళీ కొంచెం డూరగా వచ్చాక తెలిసి అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ ఎంతో డూరగా అయితే వచ్చాయి. కింద అనేది మాడిపోతుంది. ఇప్పుడు నేను కారం అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకుని అలాగే కొత్తిమీర, పుదీనా కూడా పైనుంచి వేసేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే వంట రాదో వాళ్ళకి కామెంట్స్ చేయండి. మీకు ఎలా వచ్చిందో, ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్స్ అయితే చేయండి. మీకోసం పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అసలు ఎంత పీస్ అనేది నోట్లో పెడితే కరిగిపోతుంది, అలా అయితే ఉంది కర్రీ. పైనుంచి కొత్తిమీర, పుదీనా అనేది చల్లుకుంటున్నాను. ఇలా చల్లేసుకోండి. కారం వేసుకున్న ఒక 5 మినిట్స్కి అయితే కొంచెం మసాలా అనేది యాడ్ చేసుకొని బంద్ చేసుకుందాం. చూడండి, వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే
పీసెస్ అనేవి ఇలా అనగానే అలా విరిగిపోతూ ఉన్నాయి. సో ఎంత టేస్టీగా ఉందో ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసేవాళ్ళు మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా చూస్తారు, యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉందో పీసెస్. ఇలా నిమ్మకాయ వేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటా ఉంటే అబ్బా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.